దెన్ ఇక ఏపీ విషయానికి వస్తే క్లీన్ చీట్ ఇచ్చేసింది సుప్రీంకోర్టు. ఫైనల్లా ఇది? అంటే అవినాష్ రెడ్డి మీద పిటిషన్స్ ఏవైతే సునీత ఓవర్ యాక్షన్ చేస్తూ ఫైల్ చేసినవన్నీ స్క్వాష్ చేసేసింది, డిస్మిస్. ఓకే, కానీ ఇక్కడ దాని గురించి మాట్లాడుతూ సునీతనేమో మళ్ళీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలంటుంది. అలాగే షర్మిల కూడా అత్యధికంగా అసలు ఎట్లా మాట్లాడతారు, సునీతను అంత ప్రేమించిందో లేదో తెలియదు వాళ్ళ నాన్నని, కానీ రాజశేఖర రెడ్డి అంతగా ప్రేమించాడు, మీన్స్ సునీత వాళ్ళ భర్త. ఇలాంటి మీరు ఒక అపవాదుని తన పైన ఇది చేస్తారా అని మాట్లాడుతుంది. ఒకవైపు చూస్తేనేమో సుప్రీంకోర్టు ఏమో ఇవన్నీ కూడా తోసిపుచ్చేసిన వైనం కనిపిస్తుంది. తోసిపుచ్చడం కన్నా ఇవాళ మొన్న 11వ తారీఖు వెరిడిక్ట్ ఈజ్ వెరీ క్లియర్. సునీతమ్మ ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వేసిన దిక్కుమాల పిటిషన్లన్నీ కట్టకట్టి బంగాళాఖాతంలో కలిపేసింది. డిస్మిస్డ్, గెట్ అవుట్ అని చెప్పింది. అయినా సరే వీళ్ళు ఆ తపేలా ఛానల్ ఆ రోజు దిక్కుమాల డిబేట్ పెట్టాడు కెరసనలోడు. అండ్ ఈవిడేమో ఇడుపులపాయలో ఆయన మరణానంతరం ఆయన సమాధి దగ్గర ఈవిడ డెమాన్స్ట్రేషన్ ఇచ్చింది. ఈవిడికి నచ్చిన కోణాల్లో ఇన్వెస్టిగేషన్ అథారిటీస్కి ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయాలో కూడా వీళ్ళు ఉగ్గుపాలు పోసి తల్లి మనకు చూడు ఓనమాలు నిర్దిద్దించినట్టు వాళ్ళు నేర్పిస్తుంటే వీళ్ళ కథకి అనుగుణంగా విలన్ని వీళ్ళు పోర్ట్రేట్ చేసుకుని ఆ విలన్కి శిక్ష పడే కార్యక్రమానికి కుదరదు, అది ఇది న్యాయస్థానం అని మొట్టికేసి చెప్పింది. అయినా సరే వీళ్ళు నేను ఒకటి మళ్ళీ కథ మళ్ళీ మొదలుకే వచ్చినట్టుగా సరే ఓకే, దీంట్లో చాలా కోణాలు చెప్పారు, ఆయనకు సంబంధం లేదన్నట్టుగా వైఎస్ అవినాష్ రెడ్డికి. ఏమీ లేకపోతే ఎట్లా ఇరికించబడతాడు? ఇన్ని రోజులుగా వైఎస్ అవినాష్ చుట్టూ ఈ కేసు ఎలా ఇన్వెస్టిగేట్ చేయబడ్డది? ఇది క్లియర్ అమ్మా. చాలామంది ముందుకెళ్ళి వెనక్కి వెళ్తే అర్థమవుతుంది. ఆయన 1924 మధ్యలో కడపలో జరిగిన ఒక సభలో అవినాష్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తున్న దగ్గర మైక్ ఇచ్చి అక్కడ లోకల్ ఇష్యూస్ మీద చాలా సుస్పష్టంగా చాలా డెలిబరేషన్స్ ఇచ్చాడు. ఆయన డెలిబరేషన్స్ ఇస్తే మైక్ లాక్కో మైక్ స్విచ్ ఆఫ్ చేయనా సరే అవినాష్ రెడ్డి గారు ఆగకుండా మాడారు. అప్పటి నుంచి వెంజంటా పాలిటిక్స్ స్టార్ట్ అయ్యాయి కడప మీద. ఆ పర్యవసానం వీళ్ళు పావుల్లో దొరికారు, ఇద్దరు అక్కచెల్లో గోపెట్లలో దొరికారు. వాళ్ళకి ఎలా వాడుతున్నారంటే లుక్ ఎట్ దేర్ మోడల్స్ ఆఫ్ ఆపరండి. అమ్మకి చెల్లికి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి అనే కథకల్లిని తెలుగుదేశం ఈ రోజుకి కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ పుట్ట మహేష్ యాదవ్ గడి దొరికాడు కదా, డ్రగ్స్ తీసుకుని దేవాలయాలు దానికి పోయిన దాన్ని ఎక్కడ చర్చనీయాంశం అవుతుందని కానీ సడన్గా ఈ దిక్కుమాల ఇష్యూని బయటికి తీసుకొచ్చారు. వీళ్ళు ఈ తపేలా ఛానల్లో కంటే కూతున్న కణాలను సునీతికి ఎలివేషన్స్ ఇచ్చి కూర్చోబెట్టారు. ఈవిడేమో కరెక్ట్గా పారాచూట్ వేసుకుని షర్మిల మొదలెట్టింది దుకాణం. అన్న ఇలా టోట ఉండకూడదు, రాక్షసుడు, ఇవన్నీ నాకు తెలియక అడుగుతాను. అలా ఆడపిల్ల ఏడపిల్లని హరికథలు చెప్పావు కదా, అమాయకుడిని చేసావు జర్నలిస్ట్కి చెప్పిన హరికథ. ఈ హరికథలో నీకు కట్నకానుకలు ఇచ్చి ఇంటికి నుంచి తగిలేసిన తర్వాత మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఆస్తుల గురించి అడుగుతున్నావు? ఇడుపులపైలో 51 ఎకరాలు ఏదో జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి నీ మొహాన్ని పెట్టారు. ఇక్కడ రోడ్ నెంబర్ 2లో ఉన్న ఆ ఇల్లు కూడా నీకే ఇచ్చారు. 2 విషయాలు అడుగుతున్నాను అన్న. ఉదాహరణకి నాకు తెలిసినంత వరకు నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంలో చెప్తున్నాను. సరస్వతి ప్రాజెక్ట్స్ సాగర్ సొసైటీలో ఉన్న ఆఫీస్లోంచి స్టార్ట్ అయింది తిరుమలం బిల్లు. దాంట్లో నీకు పార్ట్నర్షిప్ ఉండే కదా, షేర్లు ఇచ్చారు. అడవడం నీకు చదువు సంజయ్ లేదు, బుర్ర తక్కువ అవడం నీకు చెప్పిన దానికి షేర్ మనీ ట్రాన్స్ఫర్కి అప్లికేషన్ ఫీజులు రద్దు చేస్తారన్న బుర్ర తక్కువ ఐడియాకే కదా ఆ రోజు ట్రాన్స్ఫర్ చేసుకుండా కూర్చున్నప్పుడు అది ఈడీ అటాచ్మెంట్కి వెళ్ళింది. నీకు రాజశేఖర రెడ్డి గారు పెళ్లి చేసినప్పుడు ఏమో ఆస్తులు ఇవ్వాలో అన్నీ ఇచ్చేస్తే అన్న ఆస్తులకి 6 రోజులు చూస్తున్న నీ ఎల్లరకం బాధలేట నాకు అర్థం కాదు. ఎలక్షన్ అయిపోగానే మైనింగ్ ఇమ్మంటే గెట్అవుట్ అన్న దగ్గర నుంచే దరిద్రం మొదలైంది. అసలు నాకు అర్థం కాదు, డబ్బులు యావ తప్ప ఇంకేమైనా ఉందా నీకు? ఓ ముఖ్యమంత్రిగా పనిచేసిన అతను నీకు అన్న కాకుండా పోతాడు, చెల్లి కాకుండా పోతాడు అంటే నువ్వు చేసిన కోతి పనులు. ఆవిడ వాళ్ళ మీ అత్తగారు ఎవరు రాజశేఖర రెడ్డి గారు సిస్టర్ పెట్టిన ప్రెస్ మీట్ చూడు. మీ ఇద్దరికి తలాతోక లేకుండా తెంగరాశాలు వేస్తున్నారని ఎంత క్లియర్గా చెప్తున్నారు. అవినాష్ రెడ్డి మీద మీ కడుపు మంట. ఎవరు తెలుగుదేశం ఆయుధాలు వాడుతుంటే మీరేమో పాచికెళ్ళ కదులుతున్నారు. ఒకవేళ అలా అనుకున్నా కూడా 7 సంవత్సరాల నుంచి ఎందుకు ఒకరు చుట్టే తిరుగుతుంది? మరి ఎవరు చుట్టూ తిరుగుతుంది? వీళ్ళు తిప్పుతున్నారు. ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, సుధా సింగ్ మేడం ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు. ఆవిడ క్రిస్టల్ క్లియర్గా ఒక బ్రోటల్ మర్డర్ అండ్ ఒక రాబరీ జరిగిందని ఎస్టాబ్లిష్ చేసింది విత్ ఫ్యాక్ట్స్. అండ్ రాజకీయ కోణం అన్నది లేనే లేదు. ఎందుకంటే అవినాష్ రెడ్డి ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ. రెండోది లేనప్పుడు మరి ఏ ప్రాతిపదిక మీద అవినాష్ రెడ్డి? ఇప్పుడు వీళ్ళ ప్రాబ్లం వల్ల ఏంటంటే రెండో భార్యకి వారసుడు వచ్చాడు, కొడుకు వచ్చాడు. మీరు ఏదన్నా రెండో మ్యారేజ్ అన్నా సరే వివేకానంద రెడ్డి గారు ముస్లిం మతం తీసుకున్నారు. నాకు ఎవడైతే మతం ఇప్పించాడో ఆయన కూడా నాకు తెలుసు. ఆయన ఏదో అంటారు, మౌలానా ఏదో అంటారు కదా, ఆయన నాకు తెలుసు. ఆయనతో కూడా నేను ఎవడైనా అంటే నేను ఇంటర్వ్యూ తీయించగలను. మూడో విషయం, ఈయన పేరు మార్చుకొని ఆ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి మీకు దరిద్రం మొదలైంది. ఇంతకన్నా ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారికి వివేకానంద రెడ్డి గారికి రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి అని ఎప్పుడైతే డెలిబరేషన్ వచ్చిందో వివేకానంద సార్ దగ్గర నుంచి, అప్పటి నుంచి మీ ఆయన అన్నయ్య, సునీతమ్మ, సౌభాగ్యమ్మ, మీ కదలికలు మీ మూలు అందరికీ తెలిసినవే. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారు,
వివేకం అక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓవరాల్గా కాంట్రడిక్షన్కి లీడ్ అయింది. ఆ టర్ము వివేకం సరే కంటిన్యూ అయ్యారు, జగన్మోహన్ రెడ్డి ఎంపీ కాలేదు. ప్లీజ్ రీకలెక్ట్ దిస్. తర్వాత కాంగ్రెస్ పరంగా ఎంపీ అయినప్పుడు ఎమ్మెల్సీగా కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతుంది దగ్గర ఏం మాడుతున్నారు? రాజకీయాలు తెలిసి మాడుతున్నారా, తెలియకుండా మాడుతున్నారా? వివేకం సార్ ఎలక్షన్స్ ముందు రోజు కూడా సౌభాగ్యమా ఎవరు ఆలు ప్రభావతమ్మని తీసుకెళ్ళి నువ్వు రెబల్ కింద నిలబడకుండా అవినాష్ సార్కి చేయాలని మన అబ్బాయి నువ్వు పులివెందులు ఆడపడుచని చెప్తే, అవును సార్ వివేకం సార్ నేను పులివెందులు ఆడపడుచునే, నేను సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి చేసిన దగ్గర మైదుగురు రఘురామరెడ్డి దగ్గరికి వెళ్ళవలసిన ఉదంతంలో మీరు భార్యా పిల్లలు లేరు, అతనికి పెళ్లి పెటాకులు కూడా లేని గంగిరెడ్డిని ఇన్వాల్వ్ చేస్తారు. పిఆర్ రామకృష్ణారెడ్డి రూపాయి జీతం తీసుకోకుండా మీ దగ్గర పనిచేసిన దానికి నీ ఇష్టం వచ్చిన నెరేషన్స్ ఇస్తే రాజశేఖర్ చిక్కడిపోతాడని మాట చెప్తే పెన్ డ్రైవ్ని ఎన్నాళ్ళు దాచారు, ఉత్తరాన్ని ఎన్నాడు దాచమందోడు, రాజశేఖర్ దాచమన్నాడు. మీ ఆయనే కదా. ఏంది మీ ఆయన కాపాడుకోవడానికి ఎవరిని పడితే ఆయన బలేసేస్తావా బయట ఉన్న వాళ్ళని? ఇప్పుడు కరెక్ట్గా పుట్ట మహేష్ యాదవ్ ఇష్యూ ఎక్కడ పాపపోతుందని మీ ఇద్దరిని దాపరించారు మన ఎత్తికి. తెలుగుదేశం దగ్గర ఉన్న ఆయుధాలు ఊకిల్డ్ బాబాయ్, అక్కకి అమ్మకి అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి. ఎన్నో దిక్కుమాల కథలు నడిపించుకొని చేస్తారో వాళ్ళకే తెలియాలి. దానితో ఈ ఎర్రుమాలో కళ్ళు వీళ్ళిద్దరును పేమెంట్ పడగానే పటక్కని వచ్చేస్తారు. దడదరమని జగన్మోహన్ మీద అలో లక్ష్మణ ఆ పక్కన జేడీసీలో ఉన్నాడు, పెద్ద ఆయన కూర్చున్నాడు. మనకైనా బుద్ధి జ్ఞానం ఉందా? మీ అక్క చెల్లి బయటకు వెళ్తే కోటి సాగుండ్రా పనికి మళ్ళీ కదా ఏడ్ర మాడుతున్నాడు తగులుకోవాలి కదా. ఓ చంద్రబాబు నాయుడు ఏడు చేస్తున్నాడు, దేన్ని ఎండగట్టకుండా కాంగ్రెస్ వాళ్ళు దేవ్ జిల్లా కూర్చుని చూస్తున్నారు అక్కడ. ఇదేంటిది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? పిసిసి అధ్యక్షుడు ఇస్తే ఇదా కుటుంబ వ్యవహారాలు మాడుకుంటూ కూర్చుంటారా? రాష్ట్రం ఓ పక్క అకాల వర్షాలు మోత తుఫాన్ లాంటి వచ్చి రూపాయి డబ్బులు ఇవ్వకుండా శివరాజ్ సింగ్ చౌహాన్ 2 సార్లు పేరెంట్కి వచ్చిపోతే ఓ పక్క బీజేపీ సెంటర్లో ఆన్లైన్ ఎండగట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రశ్నించకుండా ఇలాంటి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి. పిల్లలకి అమ్మఒడి ధీటుగా తల్లికి వందనం అని చెప్పినప్పుడు ఎన్ని లక్షల మంది పిల్లలకి ఎగ్గొట్టారు? అలా డేటాలు ఉండవు నిజరా? ఎవరితో చిన్న దిక్కుమాల పీసీసీ పాదవి తీసుకుని మా ప్రాణాల మీదకి మీ అన్న సిలీలు తగ్గుల రోజును మాకు అది అవసరమా? చావండి ఎదురు పడేద్దరు రోజు ఇదే పంచాయితీ. ఇది ఎక్కడ దొరికేది? రాజశేఖర రెడ్డి గారు ఏం పాపం చేసి ఇళ్ల రకంలో దాపరించారు వాళ్ళకి. నిజం లేదే వాళ్ళు వాదిస్తున్నారా? నిజమేది చెప్పను. ఆ కోణంలో వాళ్ళు చెప్పిన కోణంలో విచారించమని ఎవడో విచారిస్తారు. నువ్వు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ ఎవరు జర్నలిజం చదివావు కదా, ఆ తపేల ఛానల్ జర్నలిస్ట్. మా నాన్న కదా. మీ నాన్న అయితే తలుపు ఎరగొట్టు లోపలికి వచ్చారని ఎన్నాళ్ళు దాచావు నువ్వు? బాటిల్ ఇచ్చి కొట్ట నువ్వు మీ నాన్నే చెప్పావా? నేను 9 ఏళ్ళ పైచీలకైంది మీ నాన్నతో నువ్వు మాట్లాడి చెక్కు పవర్ తీసేసావు. రూపాయి డబ్బులు లేక ముష్టోళ్ళ బతికాడైనా మనిషి అంత మనిషి. ఆయన ఆస్తికి మన చెక్ పవర్ ఎట్లా తీసేయగలుగుతుంది? అన్నీ చేయగలుగుతారు. కాదనమను నేను మాడిందని కాదు, నేను ఇచ్చాను డబ్బులు చెప్పను. సరే అప్పుడప్పుడు రామకృష్ణారెడ్డి వస్తే ఈ ముత్తుమోహన్ అన్నది మీ అమ్మని తిడుతుందో లేదో కనుక్కో. సరే సౌభాగ్యమైన ఇంటర్వ్యూ చేయాలి. ఇది ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం? ఏంటి సౌభాగ్యమైన ఇన్వెస్టిగేషన్ అథారిటీ గురించి నాకు చెప్తామా? చదువు సౌభాగ్యం ఇంటర్వ్యూది. ఆవిడ 164 CRPC 167 చూడు. కళ్ళజోడు డబ్బా ఎక్కడ కొన్నారు? మీ ఆయన కళ్ళజోడు ఎక్కడ కొన్నారు? దీన్ని ఎక్కడ రిపేర్ చేయించుకుంటూ కొద్ది ఎందుకు కొన్నారు? ఇవే అడుగుతారు. మరి అప్పుడు నీ నోరు పడిపోయింది ఆ ఇన్వెస్టిగేషన్. మా అమ్మని ఎటు అడుగుతారని మనం ఆయన సిఏ చచ్చిపోయి చూడు పరకమని కేసులో అలావుని ప్రశ్నించరు. ఆ తమ్ముని పిలిచి చెవులో గులుని తీసి నువ్వు చెప్పినానా కదా కథ స్క్రీన్ పై దర్శకత్వం కృష్ణారెడ్డి ఇస్తాడు, చదివేస్తారు వీళ్ళు. ఈ సెట్ అంతా మాకెందుకని ఒకేసారి చేతలపోయాను విసిరేశారు సుప్రీంకోర్టు. దేర్ లైస్ ఫ్రమ్ ద డే 1 నుంచి చెప్తున్నా యూనివర్సిటీ డైరెక్ట్ కార్డ్ అని. ఇవాళ అగైన్ ఐఎమ్ స్టాండ్ స్టిల్. ఇది ఏ టర్న్ తీసుకుంటుంది? ఇంకా వాళ్ళకి ఆ టర్న్ తీస్తుంది. వాళ్ళ జీలపాకల్లో నెక్స్ట్ ఎలక్షన్ దాకా లాగుతారు వాళ్ళు. ఇందులో సుప్రీంకోర్టు కనుక కనికరిస్తే ఈ దరిద్రం వెళ్తుంది. ఇంకా టోటల్ క్లియరెన్స్ ఎప్పుడు వస్తుంది? వస్తుంది దగ్గరలోనే వస్తుంది. ఇవి ఒక్కొక్కటి పొరలు వీడుతున్నాయి. మేజర్ విడిపోయినట్టే, ఇందులో ఏట్లేదు. ఇంకా వీళ్ళు కూర్చుని ఇక్కడ ఇంట్లో చూడు ముసలి పత్తితో ఒత్తులు ఒట్టుకుంటారు అలా ఇలా ఇలా అని ఒత్తులు చేసుకోవడం వీళ్ళ పని. రేపు మళ్ళీ 2029 ఎలక్షన్ వరకు ఈ సబ్జెక్ట్ను లాగి మళ్ళీ మొన్న ఎలక్షన్కి దీన్ని మెయిన్ సబ్జెక్ట్గా చేశారు. రేపు 29 కూడా మళ్ళీ వీళ్ళు కొంగులు చాచి అడిగే అవకాశం ఉందంటారా? మాకు అడిగితే జనాలు ఏటి చాచి ఇస్తారో చాచి ఇస్తారు. అప్పుడు ఇదే దిక్కుమాల కథలను ఇంకో 3 ఏళ్ళు లాగమని వెళ్ళి తెలుగుదేశం సన్నిధానంలో ఎలక్షన్ వరకన్నా సుప్రీంకోర్టు నుంచి క్లారిటీ వస్తుందా ఎవరు అసలు దీంట్లో ముద్దాయి?
తేలుతుందమ్మా, తేలుతుంది. అనిపిస్తుందా మీకు? నాకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు. మరి మీరు చెప్తున్న ప్రకారం ఇన్ని సాక్ష్యాలు కనపడుతున్నా కూడా ఎందుకు ఈరోజు న్యాయస్థానం తేల్చలేకపోతుంది? మరి ఎందుకు తేల్చలేదమ్మా? చూస్తుంది. వీళ్ళు రోజుకో పిటిషన్ వేసి ప్రాణాలు తినేస్తుంటే ఎంక్వైరీ ఎక్కడికే ఆగుతుంది. ఇప్పుడు పిటిషన్ వేరే డిస్మిస్ చేసేసింది కాబట్టి పక్కనే పార్క్ చూపించి అక్కడ వెళ్ళి ఆడుకోమన్నారు ఇద్దరు. నేను మళ్ళీ కొత్తగా ఈమె పిటిషన్ రేపు వీళ్ళు ఏది కుదరదు, ఇంకా సీన్ సెతారైపోయింది. అందుకే ఈ అరణ్యరోధన. కానీ మళ్ళీ అడుగుతారు, మాకు సుప్రీంకోర్టు కూడా అన్యాయం చేసింది, సరైన దిశలో దీన్ని ఎంక్వైరీ చేస్తారు. మాకు తెలుసు. ఇది ఎవడో 24 సంవత్సరాల తర్వాత వెడిక్ట్ ఇచ్చారు. ఎవరికి? ఆ చనిపోయిన ప్రత్యూష సినిమా యాక్టర్ది. ఏముంది అలా అమ్మ? ఏమన్నా ఇప్పుడేమన్నా మాట్లాడమని చూద్దాం. ఆయిషా మీరది మొన్న సెటిల్ అయింది, అన్నాళ్ళు పట్టింది. అలాగే కొన్ని కాలం నిర్ణయిస్తాయి. ఆయిషా మీరది ఏమైంది? దోష ఎవరో తెలియలేదు. ఇది కూడా దారుణం కదా. ఇప్పుడు ఆయేషా మీరు తలుచుకుంటే న్యాయస్థానాలకు చేత కాలేదా? సాక్ష్యాలన్నీ పోయినాయి కాబట్టి ఏమొచ్చింది చెప్పు? వెరిడిక్ట్ ఏం న్యాయంగా వచ్చింది అంటే నేను అదే చెప్తున్నాను. వెరిడిక్ట్ అన్నది అట్లీస్ట్ ఆవిడ న్యాయంగా వచ్చిందా? న్యాయం అంటే వాళ్ళ అమ్మగారు కన్విన్స్ అయ్యి మొత్తానికి దహన సంస్కారాలు అయితే అయ్యాయి కదా ఆయిషా మీరాకి. అయినే కానీ సత్యం బాబు ఏమో దోషి కాదు అన్నారు. సత్యం బాబు దోషి కాదు అన్నప్పుడు ఇంకెవరైతే ఎట్లుంటారో ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం వాడు ఎప్పుడైతే పరామర్శలు మొదలెట్టాడు, అది ఏదో రూపంలో మ్యాన్ బిహైండ్ అన్నది ప్రజలు గ్రహించండి. ఫస్ట్ మీరు జాగ్రత్తగా గమనించండి. లుక్ ఎట్ దర్ మోడల్స్ ఆఫ్ ఆపరెండి. ఎవడైతే కలిశాడో అది సడన్గా విలన్ అయిపోయి తెలుగుదేశానికి 4 అవాకులు చవాకులు జయప్రకాష్ నారాయణలో మాట్లాడడం మొదలెట్టాడు. ఎవరు? ఏవి వెంకటేశ్వరరావు. జాగ్రత్తగా గమనించుకోండి. ఇప్పుడు ఇక్కడ కూడా నిజంగానే రేపు ఏదైతే ఎలిగేషన్స్ వేయబడ్డాయో వైఎస్ అవినాష్ రెడ్డి మీద, ఈయన ముద్దాయి కాదు అని తెలిసినప్పుడు ఎవరో నిజమైన ముద్దాయి అయితే ప్రపంచానికి తెలవకపోతే న్యాయస్థానాల మీద గౌరవం కూడా నమ్మకం కూడా ఉండదు కదా. ఖచ్చితంగా ఉంటుందమ్మా. న్యాయస్థానాలు అంతా తేలిక చేసి ఎవరు మాట్లాడకండి. పోలీస్ వ్యవస్థ న్యాయస్థానాన్ని వెరిడిక్ట్ విల్ బి గివెన్ బేసింగ్ ఆన్. పోనీ ఈ ఇద్దరు మీరు అంటున్న ఈ ఇద్దరు మహిళలు ఏం లాభపడ్డారు? మీరు ఆయన ఉచ్చులో ఇరుక్కున్నారు. ఇప్పుడు నేను 2 విషయాలు చెప్తాను. సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్స్ గౌరవ సిబిఐకి ఇస్తుంది. ఎంక్వైరీ ఎలాంటి రూపంలో ఉంటుందంటే సునీతని, వాళ్ళ ఆయన్ని, వాళ్ళ అమ్మని, 2వ భార్యని పిలిచి విచారించి అవుట్కమ్ ఇమ్మంటుంది. అప్పుడు ఉంటుంది అసలైన హరికథ. ఏవి? ఫ్యాక్ట్ ఫైండింగ్స్లో ఈ తలుపులు ఇరగ్గొట్టి ఎవడు బాగు చేశాడు ఆడతో సైతం లోపటి నుంచి తవ్వి తీస్తారు బయటికి. ఇప్పుడు నెక్స్ట్ అది ఉంటుంది. అది అసలైన రికార్డింగ్ డ్యాన్స్ వాళ్ళకు ఉంటుంది. గెట్ రెడీ ఫర్ ద జంగిల్ డ్రమ్స్ అని వెయిట్ చూడు మనం. ఇన్నాళ్ళు టార్చరింగ్ అవినాష్ రెడ్డి అనుభవించాడు చూడు 7-10 ఏళ్ళు బట్టి. ఇప్పుడు వాళ్ళకి రివర్స్ కనబడుతుంది. అది వెండి తెర మీద ఎవడు చూడలేరు. ఈ తపేలా ఛానల్లోకి ముఖ్యంగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు మిమ్మల్ని మాత్రం నేను ఖచ్చితంగా వదలను. మళ్ళీ చెప్తున్నా, ఎన్నాళ్ళు మిస్లీడ్ చేసుకుని తిరిగారంటే మీరు ప్రజల్ని, వ్యవస్థల్ని. అల్లప్పుడు జైస్వాల్ రిటైర్ అయిపోయేదాకా వీళ్ళు జరుగుబాటు మామూలుగా లేదు. బొడంకే గారికి కొడుకు రామ్ సింగ్ గారికి పెర్మిషన్ కూడా ఇచ్చేసి అడిషనల్ ఎస్పీ లెవెల్ ఇచ్చేసి ఎంక్వైరీలు అంటే అది చేసిన విధ్వంసం మామూలుది కాదు. సో అవి జనాల్లోకి బ్రహ్మాండంగా పెనట్రేట్ చేయగలిగారు ఈ దిక్కుమాల ఛానల్స్ త్రూగా. దీనికి సమాధానం కాలం నిర్ణయిస్తుంది. ఆ రోజు చూద్దుగానే విశ్వరూపాలు కనబడతాయి చాలామందికి. అది మాత్రం తట్టుకోలేదు. ఈయన అంటే ఇప్పుడు ఇది ముఖ్యంగా తపేలా ఛానల్ వాళ్ళకి 2017లో కదా ఇది జరిగింది. ఎలక్షన్స్ ముందు 18కి ముందు 2018లో జరిగింది. 19 అదే ఎండింగ్లో 18 ఎండింగ్లో 19లో ఎలక్షన్ కదా. యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారు 2వ వివాహం చేసుకున్నారు, ఆయనకు ఒక కొడుకున్నాడు అనే విషయము వీళ్ళకి ఎప్పుడు తెలిసి ఉంటుంది? మొదటి నుంచి తెలుసు. ఆయన వివేకానంద సార్ ఎప్పుడైతే మీరు ఎలాగో వచ్చి తగలాడట్లేదు నేను ఇక్కడ కాపురం పెట్టుకుంటాను అన్నాడు, అక్కడి నుంచి దుకాణం మొదలైంది. వేరే ఆయన లీగల్గా పెళ్లి చేసుకున్నాడు అనే విషయం మీ కుటుంబ సభ్యులకైతే క్లియర్గా తెలుసా? మతం మార్చుకొని చేస్తే ఇంకా లీగాలిటీ వీళ్ళకి తెలుసు కదా. ఖచ్చితంగా తెలుసు. ఆవిడ అనారోగ్య పరిస్థితుల గురించి కూడా వివరించి, నీకు తెలుసా ఒక మజును సినిమాలో నాగార్జున లాగాను, నెక్స్ట్ అదేదో సినిమాలో చూడు ఎంటపడి లవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు, అలా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఆయన వివేకం సార్ అమ్మాయిని. చాలా ఏజ్ డిఫరెన్స్ అమ్మాయికి ఇతనికి. అదేదో ఆమె దాంట్లో చెప్పినట్టుంది కదా. దీంట్లో ఏంటి రెడ్డి ల్యాబ్స్లో జాబ్ ఇప్పించడానికి ఆయన అంతా ఆయన కార్ వేసుకుని వచ్చి ఇప్పించాడు. అదే స్టోరీ అంతా కూడా ఇట్లా బయటకు వచ్చింది. ఆమె లేదు, చార్జ్షీట్లో ఉంది, చదువు. చార్జ్షీట్లో ఉంది క్లియర్గా. అక్కడి నుంచి తను 4 చెల్లెలకి పెళ్లి చేశాడు ఆయన. ఆ అమ్మాయి కుటుంబాన్ని నిలబెట్టాడు అతను. సో మళ్ళీ కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తోటి సిబిఐ చాలా వీడియోలు రిలీజ్ చేయాలి ఆ పిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా ఉన్నది చూసావు కదా. ఆ జీవితంలో ఆ ఆనందాన్ని అనుభూతుల్ని పొందాడు ఆయన చనిపోక ముందు. అది కంటగింపు అయిపోయింది. ఎందుకంటే రోజు శాడిజమే దరిద్రం.
సో మొత్తానికైతే ఎలక్షన్ వరకు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుందా? ఎలక్షన్ దాకా ఎక్కర్లే, అతి దగ్గరలో వెండి తెర మీద కాకపోతే వీళ్ళ మీద ఏమైందంటే మళ్ళీ దీన్ని వీళ్ళ మీద వాడుకునే ఎంక్వైరీ స్టార్ట్ అయితే సగం దరిద్రం బయటకు వస్తుంది. వీళ్ళకి ఎన్నాళ్ళు అబద్ధాలు ఆడతారు. ఫస్ట్ కోర్టు నీకు రేపు నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లోద్రాన్ని ఇలా లేపుతుంది రేపు. లే ఫస్ట్ లేగు, వీడు చంపినోడికి నువ్వు వాదిస్తున్నావు, చంపినోడిని పట్టుకోమని ఏమికి నువ్వు వాదిస్తున్నావు, ఏట్రా తమాచాలకు ఉందన్నాడు ఇస్తే చాలు, ఏటి కథ చెప్తారు అక్కడ తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఈడేమో తప్పటి గుళ్ళు కొట్టుకుని నేనే చంపాను గుండెల మీద కూర్చొని కొట్టానంటే ఆడనేమో వెనకేసుకొస్తుంది ఈవిడ. నేను చంపినానని ఆయన అంటున్నాడు, ఆయన ఫింగర్ ప్రింట్స్ దొరకలేదని ఒకవైపు. ఈ రెండింటి మధ్యలో దస్తగిరి దగ్గరే అసలు కథ ఉన్నప్పుడు దస్తగిరిని ఎందుకు అట్లా దాచిపెడుతున్నారు? అంటే దస్తగిరికి వాస్తవం తెలుసా ఇక్కడ? అందరికీ తెలుసు వాస్తవం. దస్తగిరి గారు లోపలికి వెళ్ళడానికి సహకరించింది ఆడే దొనపోతలు ఉంటాడు, ఆడ కొడితేనే డోర్ ఇరిగింది, అవన్నీ ఎస్టాబ్లిష్ అవుతాయి. ఫింగర్ ప్రింట్ లేవు. నేను లోపలికి పోయింది ఎవరు, గొడ్డలి వేటు వేసింది ఎవరు? అదే కథ బయటకు వస్తుంది. ఇప్పుడు లెటర్ ఎందుకు దాచమన్నాడు రాజశేఖర్ అన్న కోణం ఎంక్వైరీ ఒకటి. నెక్స్ట్ ఈ లమ్మిని ఖచ్చితంగా సౌభాగ్యమని ఇన్వెస్టిగేట్ చేస్తే పోలీసు వాళ్ళు శత్రువులు ఎవరు, రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి డిక్లేర్ చేసిన దగ్గరించి ఆయనతో ఫైనాన్షియల్ మీద ఎవడ ఆపాడు, నువ్వు అమ్మాయితో ఆయనతో మాడి అన్నాలేంది, ఇలాంటి ప్రశ్నలు కనుక సంధించబడితే సునీతమ్మ అసలు రూపం అందరికీ తెలుస్తుంది. నాకేం ప్రాబ్లం లేదు, నేను రెగ్యులర్గా మాట్లాడినా అంటాను. అలా కాదు కానీ ఇంకో మాట చెప్పని చెప్తారు, అలా కాదు కానీ ఇంకో మాట ఉంటుంది అది చెప్పని చెప్తారు అందరూ. ఎక్కడెవరు అంత పిఏ కృష్ణారెడ్డిని కూడా విచారిస్తారుగా, ఆయన విచారించక్కర్లే, ఆయన చెప్పాల్సిన అన్నీ చెప్పేసాడు, అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ఈ తకరాలు రాజశేఖర్ది వీళ్ళని మాత్రం ఈ తకరాలను తేలితే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇంకా నమ్మకం ఉందా వాళ్ళకి? ఎవరికి వాళ్ళకి నమ్మకం ఉంది, ఎవడో విధంగా మేము బయటపడిపోతామని గుప్పిడి ఇప్పేశారు వాళ్ళు. కానీ ఇక్కడ తెలుసో తెలియకో జగన్మోహన్ రెడ్డి గుప్పిడి మోసుకు కూర్చుంటే వీళ్ళిద్దరూ కోతేశాలు అక్కచెల్లి వీళ్ళిద్దరివి బయటపడ్డాయి. చదువులు అన్నీ చూడమనం వెండి తెర మీద. ఇప్పుడు చెప్తారు ఆడపిల్ల కథ ఏటో, ఇల్లరకం వాళ్ళని చేసుకున్న దౌర్భాగ్యానికి ఇంకా జగన్మోహన్ మీద పడేడుస్తాను వీళ్ళిద్దరు అని తెలిసిపోతుంది ప్రజలకి. త్వరలో జనాల ముఖం మీద ఇది నాకు తెలిసి అక్కమ్మగుడి సినిమాలో రాజశేఖర్లో బయటపడతాడు ఈయన జగన్మోహన్ రెడ్డి. ఆయన ముందు విలన్లాగే ఉంటాడు చూడు. ఆయన ఎందుకు ఇప్పుతాడు? కోర్టులు తిరుగు ఇప్పిస్తారు, వెళ్ళినోటప్పుడు నిజాలు బయటకు వస్తాయి. అలా చూస్తుండే నిజం నిలకడ మీదే తెలుస్తుందమ్మా. వాళ్ళు ఎప్పుడు ఆయన ఎప్పుడు ఆడపిల్లల మీద రాజకీయాలు చేద్దామని ఏ రోజు వీళ్ళకి లేదా ఏదో ఒక రోజు నిజం భయమేందమ్మా వీళ్ళకి, ఉచ్చరించమే లేదు వీళ్ళకి. సునీత సరే షర్మిల పక్కన పెడదాం తెలుసు, ఈవిడంతే ఈ అమ్మాయి తక్కువ. కళ్ళ ముందు పెరిగిన అవినాష్ గురించి తెలీదా? అది నోట్లో నాలిక ఉండదు ఎరుబోగులోడికి. అమాయకుడిని చేశారు రాజకీయ చదరంగంలో. ఎవరు అమాయకుడు అంటే వాళ్ళతో ఆడుకుంటారా? ఆయన నిన్న మొన్న పెట్టిన ప్రెస్ మీట్లు మొదటి రోజు పెట్టుంటే ఇక్కడ మిగలపోయి ఉందరు ఆడపిల్లలు. అది వాళ్ళు ఇచ్చిన టాలరెన్స్. ఎలక్షన్ పనంగా పెట్టుకున్నారు, ఏం పర్లేదు ఆడపిల్లలు కానీ అని. అన్నీ నెగిటివ్ వస్తున్నట్టే పాపం. లడ్డు మహత్యమా? దేవుడితో పెట్టుకుంటే ఏమొద్దమ్మా. ఇంట్లో కూర్చున్న పొట్టాసు మహేష్ యాదవ్ వలన నాన్న బయటకు వచ్చాడు బయటికి, ఓలేబాబాకి ఇదే కారణం అని. ఎన్ని జరుగుతాయి చూడు అద్భుతాలు. రాజకీయ సమాధులు కట్టుకుంటారు వీళ్ళు తెలుసో తెలియకు. శాశ్వత సమాధుల తాత్కాలిక సమాధుల దేవుడు కాలం నమ్ముకోకుండా ప్రజల్ని నమ్ముకోకుండా చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకి ఏం చేయాలన్న తపన ఈ మూడు లేనప్పుడు డొంకదారిలో ఏది పడితే అది కోతేశాలు వేసుకుని ఆడపిల్లలతో రాజకీయం చేద్దామని బీజేపీ ట్రాప్లో పడితే వాళ్ళ అవసరానికి వాడుకోవడంలో వాళ్ళ సిద్ధహస్తులు. ఈ రోజు దాకా బీజేపీ దే యూజ్డ్ ఆల్ యువర్ షోల్డర్స్, దే హ్యావ్ నాట్ ఫైర్డ్ దేర్ గన్స్ డైరెక్ట్లీ. మీరు ఎరిబాగుల్లో భుజాలు ఇచ్చుకుని సద్దానాలు తినుకొని సంతోషపడుతున్నారు. ఆడ రేపు ఇలా చేతులు దులుపుకొని పోతాడు, పోయిది మీరే. నాకు ఇంకొకటి అర్థం కాలేదు చివరిగా, అసలు దస్తగిరికి నేనే చంపినాను అన్నునికి బెయిల్ ఎట్లు ఇచ్చారు? పని పూర్తి స్థాయిలో జరుగుబాటు అంత సుఖం ఇంకోటి లేదు ఆ టైంలో. అంటే పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయకుండా నేను చంపినాను, నేను గుండెల మీద కూర్చొని. అంటే అఫ్కోర్స్ మర్డర్ చేసిన వాళ్ళకి ఏమి యావజ్జీవ కారాగార సెక్షలు ప్రూవ్ అయ్యేదాకా బెయిల్ ప్రాథమిక హక్కు ఎవరికైనా. కానీ ఆయన గట్టిగా విచారించినట్టు ఎక్కడ కానీ ఇప్పుడు బయటకు వచ్చి చేస్తున్న దార్కానీలకి కోర్టు కానీ పోలీస్ వ్యవస్థ కానీ పరిగణలోకి తీసుకోకపోవడం వాదిస్తున్నట్టే లెవెల్ ఏ రేంజ్లో ఇది ఉంటుంది. ఇప్పుడు అంతదాకా నీకు ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తాను. పెద్ద అంబానీ ఉన్నాడు, చిన్న అంబానీ ఉన్నాడు. చిన్న అంబానీ ముష్టెత్తుకుని తిరుగుతున్నాడు. పెద్ద అంబానీ ఏమైనా రెస్క్యూకి వచ్చి కాపాడాడే? కాపాడలే లేదా? ఆడైతే మంచి మంచి కథలు చెప్తున్నారు. అబ్బబ్బా అంబానీ ప్రపంచ కుబేరుడు, తోటకూర, ఇల్లు వాకిలి అని. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉదాహరణకి షర్మిల మన సునీతమ్మ కష్టాల్లో ఉన్నారు అనుకుందాం మాటకి. వాళ్ళేం కష్టాలు లేరు, జనరలైజ్ చేసి చెప్తాను. మరి చిన్న అంబానీ ఇలాంటి పరిస్థితి కదా వీళ్ళిద్దరిది అనుకుందాం. మరి పెద్ద అంబానీ ఏమైనా కనికరించాడు? అలాగే జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాతిపదిక మీకు కనికరించాలి? ఇప్పుడు మీ ఆయనకి ఒళ్ళొక్కకుండా ఇల్లరకం దాపరించుకుని కూర్చుని ఆ ఇంట్లోనే దేవుళ్ళు ఆడుకుని ఉంటే
ఏం చెప్పాలి? ఇంకోరికి అనుకరిస్తున్నారు కదా. ఎవరు కనిపిస్తున్నారు? ఓ పక్క ఎలక్షన్ ఎప్పుడు వీడు చూసా షర్మిలది 246 కోట్లు నాకు మా అన్నయ్య ఇచ్చాడని చెప్పి రాసింది. మీ అన్నయ్య ఏమైనా నీకు రాఖీ కట్టినప్పుడు ₹1,00,000 ఇచ్చాడు ఎప్పుడైనా? ఇచ్చాడు ఎవడన్నా? మాకు అన్నలు లేరు. నీ లేరులే, నీ అదృష్టం. జనరలైజ్ చేసి చెప్తాను. 246 కోట్లు ఇచ్చిన ఆ అమ్మాయి చెప్పి గుదిబండ్లకి మీ ఆయన్ని భరిస్తున్నాడని అర్థమే కదా. అంటే అన్న లాంటి అన్న కూడా అక్కడ హెల్ప్ చేస్తున్నాడు కదా. ఎవడ అన్నలాటన్నా? బాబన్న. బాబులకే బాబా? బాబన్న వాళ్ళ నాన్న కాంటంప్లేటర్ అయినప్పుడు తండ్రి సమానుడు అవుతాడు. ఆయన అన్న ఎలా అవుతాడు? సరే ఓకే, అన్నగా అనుకుందాము. తండ్రి ఏదైతేనే పనికాహార పథకానికి వీళ్ళకి. సో అయితే ముందుంది ముసల పండుగ అంటారు. మొత్తానికి అవకాశం తేలే అవకాశం అయితే ఉందంటారు ఖచ్చితంగా. ఖచ్చితంగా ఉంటుంది. ఏళ్ళకెళ్ళి ఇప్పుడు 7 ఏళ్ళ నుంచి చేస్తున్నది తేల్తలేదు. తేలితే యాక్చువల్లీ మేగడ పైకి తేలుతుంది ఇప్పుడు.